అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లోతట్టు ప్రాంతం జలమయమయ్యాయి. పంట పొలాలు నీట మునిగినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కొత్తపల్లి మండలంలో మనకు కనిపిస్తున్న నందికుంట గ్రామ పరిసరాల్లో ఉన్నాము. ఆ ప్రాంతం సంబంధించినటువంటి రైతాంగం ఆ వ్యవసాయ భూములన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మొక్కజొన్న వేల ఎకరాల్లో నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. నీటి ప్రవాహంతో చేతికొచ్చినటువంటి పంట కూడా నాశనం అయ్యేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకి పంట పొలాలు మొత్తం జలమైనటువంటి పరిస్థితి, రైతులు లబోదిబో అనేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మనతో మాట్లాడడానికి కొంతమంది మొక్కజొన్న రైతులు ఉన్నారు. చెప్పండి పెద్ద, ఎన్ని ఎకరాలు వేశారు, ఎట్లా ఉంది ఈ మండలంలో పరిస్థితి? ఈ మండలంలో గత జూన్ జూలై నుంచి ఎక్కువ వర్షపాతం మొదలైంది. హెవీ రెయిన్ఫాల్ ఉంది గత 2 నెలల నుంచి. మొక్కజొన్న ఈ మండలంలో ఎక్కువ శాతం మొక్కజొన్ననే వేసినాం మేము. అంటే ఎకరాకి మాకి పెట్టుబడి వచ్చేసి 20,000 పైనే వస్తుంది. గతంలో ఈ వర్షాధారం కింద వేసినవి ఇవన్నీ ఏమంటే దగ్గర అప్పుడు 40 క్వింటాలు వస్తుండేది. ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తే 10 క్వింటాలు కూడా వచ్చే పరిస్థితి లేదు ప్రస్తుతం. దాదాపు మా ఊర్లో ఈ నందికుంట విలేజ్లో 70% మొక్కజొన్ననే వేసినాం. ఇది మొక్కజొన్ననే. మ్యాక్సిమం గ్రోతింగ్ లేదు. ఫస్ట్ నుంచి కూడా వర్షం పడతా ఉంది కానీ గ్రోతింగ్ లేదు. గ్రోతింగ్లో ఉన్నా కానీ కండే వచ్చింది కానీ దానికి ఇత్తనాలు ఏం పెద్దగా లేవు. అదే ఇంకా దీని పరిస్థితి చూస్తే వీల్డింగ్ అనేది పెద్దగా లేదు. రానిగా దాదాపు ఛాన్స్ తక్కువ ఉండదు ఈసారి. అంటే వ్యవసాయ అధికారులు ఎవరైనా వచ్చారా, లేకపోతే జిల్లా ఇక్కడ సంబంధించినటువంటి మండల అధికారులు ఎవరైనా వచ్చి మాట్లాడారు మీతో? ఈరోజు మాట్లాడి వెళ్ళిపోయినారు. ఏం చూశారు ఇక్కడ చూసి ఇక్కడ పరిస్థితి గమనించి మాతో అడిగి మాట్లాడుకొని ఏ విధంగా ఉండేది అని తెలుసుకొని వెళ్ళిపోయినారు. ఎవరెవరు వచ్చి ఉంటారు అందులో అధికారులు? మా విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చినాడు, ప్లస్ మండలం అగ్రికల్చర్ ఏఓ గారు వచ్చినారు. ఈరోజు కొత్తగా డిఓ అని డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా వచ్చి చూసి వెళ్ళిపోయినారు. అంటే ఎలాంటి హామీ ఇచ్చారు ఈ పంట పరిశీలన చేసిన తర్వాత? హామీ ఏమి ఇవ్వలేదు. వాళ్ళు ఊరికి అబ్జర్వేషన్ చేసినారు, వెళ్ళిపోయినారు. అంటే మామూలుగా పంట నష్టం జరిగినప్పుడు పరిహారం చెల్లిస్తుంటుంది ప్రభుత్వం. చెల్లించేటువంటి పరిహారము ప్రజలకు రైతులకు అందడం కానీ వాళ్ళు ఇచ్చేటువంటి మీరు పెట్టుబడికి సర్దగ్గ పరిహారం వస్తుందా ప్రతి ఏటా పంట నష్టం జరిగినప్పుడు? ఒక్కసారి వచ్చింది, జగన్ ప్రభుత్వంలో ఒక్కసారి వచ్చింది మా కొత్తపల్లి మండలానికి. తర్వాత రాలేదు. ఎన్ని ఎకరాల్లో పంట పెట్టింటారు, ఎంత నష్టం వచ్చి ఉంటుంది? మేము మొక్కజొన్న దాదాపు 40 ఎకరాల్లో వేసినాం మొక్కజొన్న. ఈ సంవత్సరం ఆల్రెడీ జూన్ జూలైలో అధిక వర్షం వల్ల ఈ గ్రోతింగ్ లేక దాదాపు చెడిపోయింది. అది ఉన్న 10-12 ఎకరాలు ఉంది. అది కూడా ఈల్డింగ్ వచ్చే పరిస్థితి లేదు ప్రస్తుతం. మొత్తంగా చూసుకుంటే పెట్టిన పెట్టుబడి చేతికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. పంట నష్టం ఈ వాటిల్లినటువంటి దీనిపైన పరిశీలన కోసం ఈరోజు జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చారు, అంచనా వేశారు. అయితే సరైనటువంటి పంట నష్ట పరిహారం ఇవ్వాలని కోరేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కొత్తపల్లి మండలంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీవీ, కొత్తపల్లి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.